మానవ మనుగడకు పంటల సాగుకు నీరే ప్రాణాధారం. పంటలకు నీటిని అవసరం మేరకు అది కీలక దశల్లో అందించినప్పుడే పెరుగుదల బాగుండి అధిక దిగుబడులు మన సొంతమవుతాయి. పంటలకు నీరు తప్పనిసరిగా అవసరమైన దశలను సున్నిత దశలు అంటారు. ఈ సున్నిత దశల్లో పంట బెట్టకు గురైతే దిగుబడులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. నీటి వనరులు అంతకంతకు తరిగిపోతున్న వేళ నీటిని పొదుపుగా వాడాల్సిన అవసరం ఉంది. అన్ని పైర్ల కన్నా వరికి నీటిని ఎక్కువగా వాడతాం. వరి పంట కాలానికి 1200 మిల్లీమీటర్ల నీరు అవసరమైతే అంతకు మించి నీరు అందిస్తున్నాం. దీనివల్ల నీరు వృధా అవ్వడంతో పాటుగా చీడపీడల సమస్య పెచ్చురిల్లుతుంది. వరి పైరులో నీటి అవసరం దశానుసారంగా మారుతూ ఉంటుంది. అందువల్ల పైరు దశలను బట్టి నీటి యాజమాన్యం చేపట్టాలి. రబీ వరి పైరులో నీటి యాజమాన్యం గురించి, నీటికి స్పందించే సున్నిత దశల గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి మాటల్లో తెలుసుకుందాం. మనకు వరి పంటలో సాంప్రదాయ సాగు పద్ధతిలో మనము దమ్ము చేసి వరి నాటడం అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది. సో ఇక్కడ మనం నీటి యాజమాన్యం కనుక చూసినట్లయితే మనము నాటు పెట్టే సమయంలో నీరు పల్చగా ఉంచుకోవాలి. నాటు పెట్టిన దశ నుంచి దుబ్బు చేసే దశ వరకు పొలంలో నీరు 2 నుంచి 3 సెంటీమీటర్ల నీటి మందం ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత ఎప్పుడైతే మనకు దుబ్బు చేసే దశ నుండి పిలక దశ వరకు కూడా మనకు 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు కూడా నీటిని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనకి ఈ వరి చిరుపొట్ట దశ నుంచి విత్తనం నిండుకునే దశ వరకు పొలంలో 5 సెంటీమీటర్ల మందం వరకు నీటిని పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకి పంట కోత దశకు వచ్చే ఒక వారం రోజుల ముందు నీటి తడిని పెట్టడం అనేది ఆపివేయాలి. ఇది మనం సాధారణంగా నాటు వేసే పద్ధతిలో మనం నీటిని యాజమాన్యం చేసుకునే పద్ధతి. అయితే ప్రస్తుత పద్ధతిలో తడి పొడి పద్ధతి అనేది అందుబాటులో ఉంది. సో ఈ తడి పొడి పద్ధతిలో అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నీటిని 30% వరకు కూడా నీటి అవసరాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఈ పద్ధతిలో ముఖ్యంగా మనం 40 సెంటీమీటర్ల పొడవు గల పీవీసీ పైపులు, ఒక 15 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఈ పీవీసీ పైపులను మనం పొలంలో అమర్చుకోవాలి. దీనిలో ఈ 40 సెంటీమీటర్ల పొడవు గల పీవీసీ పైపులో మొదటి 20 సెంటీమీటర్ల వరకు కూడా రంధ్రాలను చేసుకోవాలి. మిగిలిన 20 సెంటీమీటర్ల వరకు మనలో ఎలాంటి రంధ్రాలు ఉండవు. సో ఈ రంధ్రాలు కలిగిన భాగాన్ని మనము పొలంలో అమర్చుకోవాలి. సో అమర్చుకొని ఆ పైపులో ఉండే మట్టిని తీసివేసినట్లయితే ఆ పైపులో ఉండే నీటి మట్టాన్ని మనం చూసి దాని ఆధారంగా నీటిని పెట్టుకుంటే మనం ఈ యొక్క నీటి యొక్క మోతాదుని మనం తగ్గించుకోవచ్చు. నీటిని కూడా మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ పద్ధతిలో మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఈ భూమట్టానికి ఒక 2 సెంటీమీటర్ల వరకు నీరు తగ్గిపోయిందో అప్పుడు మనం నీటి పెట్టుకోవాలి. పొలంలో నీరు ఆరుతూ ఉంటుంది, తర్వాత మనం పెడతా ఉంటాం. సో దీనివల్ల మనం ఆ పొలంలో వచ్చే ఈ దోమను కానీ ఇతర వ్యాధికారక క్రిములను కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ నీటి యొక్క వినియోగ సామర్థ్యాన్ని కూడా ఒక 30% వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో మనకు చాలామంది రైతులు ఈ డ్రమ్ సీడర్ విధానంలో వరి నాటుతున్నారు. ఈ డ్రమ్ సీడర్ విధానంలో వరి నాటేటప్పుడు నీటి యాజమాన్యం కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ డ్రమ్ సీడర్ విధానంలో విత్తనం వేసే సమయంలో పొలం బురదగా మాత్రమే ఉంచుకోవాలి. నీరు ఎక్కువగా పెట్టకూడదు. నీరు ఎక్కువగా పెట్టినప్పుడు విత్తనాలు అనేది మురిగిపోయి మనకు మొక్క కూడా చనిపోయే అవకాశం ఉంది. సో అందువల్ల ఎప్పుడైతే విత్తనాలు డ్రమ్ సీడర్ ద్వారా నాటేటప్పుడు బురదగా ఉంచుకోవాలి. తర్వాత ఎప్పుడైతే ఒక 15 రోజుల తర్వాత విత్తనం మొలకెత్తిన తర్వాత మాత్రమే మనము ఒక 2 సెంటీమీటర్ల మందం పల్చగా నీటి ఉంచుకోవాలి. ఆ తర్వాత మనకు నార్మల్గా నాటేసే విధానంలో ఎలా అయితే నీటిని యాజమాన్యం చేపడతామో అలానే ఈ డ్రమ్ సీడర్ విధానంలో కూడా చేపట్టుకోవచ్చు. దీంతోపాటు మనం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆరుతడి విధానంలో వరి సాగు విధానం కూడా ప్రాచుర్యంలో ఉంది. దీన్ని ఏరోబిక్ రైస్ అంటాము. సో ఈ పద్ధతిలో మనం ఏంటంటే మనకు సాధారణ ఆరుతడి పంటల్లాగానే మనకు ఒక నీటి తడి ఇచ్చి తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత కూడా మళ్ళీ నీటి తల్లు ఇస్తూ ఉంటాము. ఈ విధానంలో కనుక మనకు చూసినట్లయితే ఎక్కువగా ఐరన్ లోప లక్షణాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో ఈ ఐరన్ లోప లక్షణాలు నివారించుకోవడానికి 1 లీటర్ నీటికి 5 గ్రాముల ఐరన్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ ఇనుపధాతు లోపాలను నివారించుకోవచ్చు. సో ముఖ్యంగా ఎప్పుడైతే మనకు మొదటి దశలో మనకు తక్కువ పల్చగా నీటిని మెయింటైన్ చేస్తూ ఈ పిలక దశలో నుంచి వరకు మనం కొంచెం నీటి మోతాదుని పెంచుతూ ఎప్పుడైతే చిరుపొట్ట దశ గింజ పాలు పోసుకునే దశ ఉందో ఆ దశలో మనకు నీటి యొక్క మోతాదుని 5 సెంటీమీటర్ల మందం వరకు కూడా పెంచుకుంటూ వెళ్ళి ఈ విధంగా ఆరుతడి పద్ధతిలో ఆరబెడుతూ పొలాన్ని తడిస్తూ చేసుకోవడం వల్ల మనకి యొక్క పంట దిగుబడులు పెంచుకోవచ్చు. దాంతోపాటు నీటి యొక్క మోతాదును కూడా మనం తగ్గించుకోవచ్చు.